హలో ఫ్రెండ్స్, నెక్కి పైపింగ్ ఎలా వేయాలా అని మీరు చాలామంది నన్ను అడిగారు కదా. చూడండి, నేను లైనింగ్ క్లాత్ ఫస్ట్ నెక్ అనేది కటింగ్ చేసేయాలి. కటింగ్ చేసేసిన దాని మీద రౌండ్గా ఈ విధంగా పైపింగ్ అనేది పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్కి మాత్రమే మనం నెక్ కటింగ్ చేయాలి, మెయిన్ క్లాత్కి కట్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఈ విధంగా పైపింగ్ అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసి ఎక్స్ట్రా పైపింగ్ని కటింగ్ చేసేయాలి. చూడండి, వీడియో నీట్గా కనపడుతుంది. చూడండి, మీకు నేను రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి గుండు పిన్నితో కదలకుండా మనం సెక్యూర్ అనేది చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం లైనింగ్ మీద కుట్టు వేసాం కదా, అదే కుట్టు మీద మనం కుట్టు వేసుకుంటూ రావాలి. నేను మీకు అర్థం అవ్వాలని వీడియో దగ్గర నుంచి తీసాను. చూడండి, నీట్గా కుట్టు కూడా కనపడుతుంది. ఈ విధంగా వేస్తే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. చాలామంది సిస్టర్స్ అడిగారు, హ్యాండ్కి పైపింగ్ వేయడం వస్తుంది కానీ నెక్కి రావట్లేదు మేడం అని అడిగారు. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత నెక్కి అక్కడక్కడ టక్స్ అనేది ఇవ్వాలి. తర్వాత మనం గుండు పిన్నులు అనేది తీసేసి ఈ విధంగా తిరగదిప్పి చూడండి, ఇప్పుడే మనకి నీట్గా కనపడుతుంది పైపిన్ను. లైనింగ్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. జాగ్రత్తగా పైపింగ్ మీద స్టిచ్చింగ్ పడకుండా లైనింగ్ మీదే పడాలి స్టిచ్చింగు. ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ మొత్తం లైనింగ్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నెక్కి పైపింగ్ ఎలా వేయాలనేది అర్థమవుతుంది. తర్వాత లైనింగ్ని తిరగదిప్పేయాలి. తిరగదిప్పిన తర్వాత ఇక్కడ పైన ఈ టాప్ స్టిచ్చింగ్ ఒకటి వేసుకోవాలి. నీట్గా చాలా బాగా వస్తుంది పైపింగ్. కస్టమర్స్కి కూడా చాలా నచ్చుతుంది. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి. ఎంతమందికి వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా చూడండి, లుక్ ఎంత బాగుందో, ఎంత నీట్గా ఎంత సన్నగా వచ్చింది చూడండి పైపింగ్. బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.